దేవునితో 40 రోజులు. మీ శత్రువులను ప్రేమతో చూడండి. అదే పరిపూర్ణత. ప్రియ సహోదరీ సహోదరులారా, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 24వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 11వ రోజు శనివారము. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు. నేడు ప్రభువు, మీరు ఈ కట్టడలను ఆజ్ఞలను అన్నీ పాటింపగోరుచున్నారు. మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వీటిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను పాటించి ఆయనకు విధేయులై యుండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలనుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1 నుండి 2, 4 నుండి 5, 7 నుండి 8 వచనములు. అందరూ ప్రభువు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభువు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదకువారు ధన్యులు. అందరూ ప్రభువు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ ప్రభువు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకుగాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడునూ పరిత్యజింపవలదు. అందరూ ప్రభువు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనము వరకు. నీ పొరుగువానిని ప్రేమించుము, నీ శత్రువును ద్వేషించుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుము, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన ఆయన దుర్జనులపైన సజ్జనులపైన సూర్యుడిని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపైన దుర్మార్గులపైన వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు వెట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అటుల చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమిటి? అన్యులు సైతము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులౌదురుగా. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అత్యంత పరిపూర్ణుడవైన ప్రభువా, అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. మిమ్ము మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయండి. మేము ఎన్నో పాపాలు చేసినప్పటికీ మమ్ము ప్రేమించినందుకు ధన్యవాదములు తండ్రి. మీరు మాతోటి వారిని ప్రేమించినట్లే మేము కూడా వారిని ప్రేమించడానికి మాకు పరిపూర్ణ మనసు ఇవ్వండి. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము.
పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొంది మీ మార్గములో జీవించుటకు సహాయము చేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.